తెలంగాణలో సమగ్ర కుల సర్వే వివరాల నివేదికను కాసేపట్లో మంత్రివర్గ ఉపసంఘానికి అధికారులు అందజేయనున్నారు. ఆ నివేదికపై ఉపసంఘం అధ్యయనం చేయనుంది. 5న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కానుంది. ఆ సమావేశంలో బీసీ రిజర్వేషన్లపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. అదే రోజు మధ్యాహ్నం ప్రత్యేక అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసి బీసీల రిజర్వేషన్లపై ఒక తీర్మానం చేసి దాన్ని కేంద్రానికి పంపనున్నట్లు తెలిసింది. తెలంగాణలోని మొత్తం జనాభాలో బీసీలు సగానికి పైగా ఉన్నారు. వీరు 55.85% ఉన్నారని ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వేలో తేలింది. ఇందులో 42% మంది హిందూ మతానికి చెందిన బీసీలు కాగా 13.85% మంది మైనారిటీ ఇతరులు ఉన్నారు. దీంతో పాటు ఎస్సీలు, ఎస్టీలు, ఇతర కులాలకు సంబంధించిన లెక్కలను అధికారులు తేల్చారు. దాదాపు 1500 పేజీలతో సర్వేకు సంబంధించిన వివరాలతో నివేదికను రూపొందించారు. తెలంగాణలో తాము అధికారంలోకి వచ్చిన వెంటనే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్ 42%కి పెంచుతామని అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఈ క్రమంలోనే బీసీల రిజర్వేషన్లను పెంచేందుకు సర్కార్ కసరత్తు చేస్తుంది. అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు 50%కి మించరాదని గతంలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఆ మేరకు రాష్ట్రంలో 50% రిజర్వేషన్లు మించకుండా న్యాయపరమైన సమస్యలు లేకుండా ఉండేలా ప్రభుత్వం తీవ్రంగా కసరత్తు చేస్తోంది. కాగా మార్చి 20 నాటికి రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలను పూర్తి చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఆ దిశగా పంచాయతీరాజ్ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో చర్యలు చేపడుతున్నారు. మరోవైపు రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా ఎన్నికల నిర్వహణకు అవసరమైన కార్యాచరణ చేపడుతోంది. కుల సర్వే నివేదిక ప్రభుత్వానికి చేరనుండటంతో ఎన్నికల అంశం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ ఏర్పాటైన తరువాత అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే పేరుతో సర్వే చేపట్టింది. దాని ప్రకారం 2014లో బీసీలు 51%, ఓసీలు 21%, ఎస్సీలు 18%, ఎస్టీలు 10% ఉన్నట్లు తేలింది. కానీ ఈ సర్వేను అధికారికంగా విడుదల చేయలేదు. మళ్లీ 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఇటీవల సమగ్ర ఇంటింటి సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో కులం, మతం సహా అన్ని వివరాలను సేకరించారు. బీసీలకు స్థానిక సంస్థల్లో ఎంతమేర రిజర్వేషన్లు కల్పించాలనే అంశంపై ప్రభుత్వం ఈ సర్వేను వినియోగించుకోనుంది. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో బీసీల రిజర్వేషన్ల ఖరారు కోసం సర్కార్ బీసీ కమిషన్తో పాటు ప్రత్యేక కమిషన్ను కూడా ఏర్పాటు చేసింది. ప్రత్యేక కమిషన్ కూడా బీసీల రిజర్వేషన్లపై లోతుగా అధ్యయనం చేసింది. త్వరలోనే ప్రభుత్వానికి నివేదిక అందించనున్నట్లు తెలిసింది. సర్వే వివరాలు, ప్రత్యేక కమిషన్ సూచనలను పరిగణలోకి తీసుకుని స్థానిక ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లపై సర్కార్ నిర్ణయం తీసుకోనుంది. ఇక బీసీల రిజర్వేషన్లకు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి నర్సింగరావు అందిస్తారు. నర్సింగరావు, తెలంగాణ సర్కారు రేవంత్ రెడ్డి ప్రభుత్వము పంచాయతీ ఎన్నికల కోసం అయితే వేగంగా అడుగులు వేస్తుంది. సో అందులో భాగంగా పంచాయతీ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం అని చెప్పి ఇప్పటికే సమగ్ర సర్వేను నిర్వహించింది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. ఇంటింటి సకుటుంబ సామాజిక సర్వే, కుల సర్వే, అదేవిధంగా విద్య, వైద్యం అన్ని రకాలైనటువంటి వివరాలను ఇందులో సేకరించింది. అయితే స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 42% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చింది కాంగ్రెస్. సో అందులో భాగంగా రేవంత్ రెడ్డి సర్కారు అసలు రిజర్వేషన్ల పెంపు కోసం అని చెప్పి పూర్తి వివరాలను రాబట్టేందుకు ఈ సర్వేను నిర్వహించింది. ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో దీన్ని నిర్వహించింది. అయితే ఈ క్రమంలో కులగన్న సర్వే
చేయాల్సినప్పుడు డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేయాలని చెప్పి హైకోర్టు చేసినటువంటి సూచనల మేరకు ఆ డెడికేషన్ కమిషన్ కూడా ఏర్పాటు చేసింది. సో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఈ సర్వే అంతా పూర్తయిపోయింది, కంప్యూటరైజ్డ్ అయిపోయింది. సో అందుకు సంబంధించినటువంటి ముసాయిదాను కూడా ప్లానింగ్ డిపార్ట్మెంట్ సిద్ధం చేసింది. మొన్న 2 రోజుల క్రితం ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ శాఖలతో సమీక్షా సమావేశం నిర్వహించిన పూర్తి స్థాయి నివేదికను అందించాలని చెప్పారు. ఈ రోజుకి డెడ్ లైన్ పెట్టారు. అంటే ఈ ఫిబ్రవరి 2వ తేదీలోపు ప్రభుత్వానికి పూర్తి స్థాయి నివేదిక అందించాలని కోరినటువంటి దీనిలో ఈ రోజు మధ్యాహ్నం సబ్ కమిటీ ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలోని సబ్ కమిటీకి ఈ ప్లానింగ్ డిపార్ట్మెంట్ పూర్తి స్థాయి నివేదికని అందించబోతా ఉంది. సో ఈ రోజు మధ్యాహ్నం ప్రత్యేకంగా సమావేశం అవుతారు. ప్లానింగ్ డిపార్ట్మెంట్ సెక్రటరీ సందీప్ సుల్తానియా ఈ రిపోర్ట్ ని సబ్ కమిటీకి అందించబోతా ఉన్నారు. ప్రత్యేక సమావేశం కాబోతున్నారు సచివాలయంలో. సో ఈ సబ్ కమిటీలో ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటుగా సుశీల శ్రీధర్బాబు ఉన్నారు, దామోదర రాజనరసింహ ఉన్నారు, సీతక్ ఉంది, పొన్న ప్రభాకర్ ఉన్నారు. సో వీరితో ప్రత్యేకంగా సమావేశమై ఈ ఇటీవల చేసినటువంటి సర్వేకి సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి నివేదికని అందించబోతా ఉన్నారు. సో ఈ నివేదికని రేపు ఫిబ్రవరి 5వ తేదీన కేబినెట్ సమావేశాన్ని పెట్టి ఆ సమావేశంలో దీన్ని ఆమోదించబోతా ఉన్నారు. అదే రోజు మధ్యాహ్నం అసెంబ్లీ సమావేశాన్ని పెట్టి అసెంబ్లీలో కూడా దీనిపైన తీర్మానం చేయబోతా ఉన్నారు. ఆ మేరకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ని అమలు చేయాలని చెప్పి ప్రభుత్వం భావిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ నరసింహరావు.